సూర్యుడు పందల రాజ్యం పైన సున్నితమైన వేడి కిరణాలను మాత్రమే ప్రసరించేవాడు. రాజశేఖర మహారాజు పరిపాలనలో పందల రాజ్యం సుభిక్షంగా విరాజిల్లింది. అయినా ఆ రాజ్యాన్ని ఏలే మహారాజుకి, సుఖ సంతోషాలకు లోటులేని ఆ రారాజుకి ఒక వేదన ఉండేది. అవును, అదే పుత్రులు లేరనే బాధ. అది తలుచుకుని రోజూ కన్నీరు మున్నీరుగా విలపించే మహారాణి కోప్పెరుందేవిని ఎలా ఓదార్చాలో రాజశేఖర మహారాజుకి అర్థం కాలేదు. మహారాజు ఎదుట నమ్మకస్తునిలా నటిస్తూ మహారాజు స్థానాన్ని ఆక్రమించాలని కలలు కంటున్న మహామంత్రి వారసుడు లేని రాజ్యం తర్వాత తనకే సొంతమని భావిస్తున్న వేళ పసివాని గొంతు విని మహారాజు పులకించిపోయాడు. అక్కడ మెడలో మణిమాలతో ఒక బాలుడు కనిపించాడు. ఎవరీ పసివాడు? ఈ బాలుడు ఇక్కడ ఒంటరిగా ఎలా ఉన్నాడు? మానవ సంచారమే లేని ఈ అటవీ ప్రాంతంలో ఈ బాలుణ్ణి ఎవరు వదిలి వెళ్ళుంటారు? హరిహర పుత్రుడైన ఆ కుమారుని మెడలో మణిమాలను అలంకరించి ఒక దైవ కార్యార్థమై పంపానదీ తీరాన ఉంచాడు మహేశ్వరుడు. మృగాలు అధికంగా జీవించే ప్రదేశం ఇది. ఇక్కడ ఒక బాలుడు ఉన్నాడంటే అర్థమేమిటి? ఆ ఈశ్వరుడే నా మొరాలకించి కరుణతో ఈ బిడ్డను ప్రసాదించాడు. అదే నిజం. అందుకేనా ఈనాడు నా మది అంతులేని సంతోషంతో ఉప్పొంగిందా? ఈశ్వరా, ధన్యుణ్ణి స్వామి. అయ్యా మణికంఠ. అప్ప మణికంఠ. అయ్యా అప్ప. ఆహా మణికంఠ, నువ్వు సామాన్యుడివి కావు, దైవాంశ సంభూతుడివి, కారణ జన్ముడివి. పితృదేవా, నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది. అందుకే తపస్సుకు వెళ్లాలనుకుంటున్నాను. తపస్సుగా? మణికంఠ, ఏమిటయ్యా ఈ నిర్ణయం? నీకు వివాహం చేసి అత్తటా ముచ్చటా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నావు. శాశ్వతమైన సత్య స్థాపన కోసం నేను జన్మించాను. అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాలి. బ్రహ్మచర్యమా? ఎందుకింత కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు? నీకు పట్టాభిషేకం చేసి ఈ రాజ్యమంతా నీకు అప్పగించాలని ఎంతో ఆశపడ్డాను. తండ్రి, ఆశలే అజ్ఞానానికి కారణం. అజ్ఞానంలో నుండే నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది. మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి. అప్పుడే దైవత్వాన్ని పొందుతారు. పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తమ్ముణ్ణి పట్టాభిషేకుని చెయ్యి. మణికంఠ, నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించాం. వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులారా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు. ఆ ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు. ఇదిగో ఈ బాణం సంధించి వదులుతాను. సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది. ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ